హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నేను ఎప్పుడు నమ్మేది ఏంటి అంటే ఒకవేళ ప్రాసెస్ అనేది రైట్ ఉంటే రిజల్ట్స్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా కూడా వస్తాయి. అండ్ మనం యూజువల్గా స్వింగ్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఏ ట్రేడింగ్ చేస్తున్నా కూడా మన మిస్టేక్స్ నుంచి మనం కొంతవరకు నేర్చుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ఎమోషనల్గా ట్రేడ్ చేయడం వల్ల 2% ఆఫ్ ది క్యాపిటల్ లూజ్ అయ్యాను. కానీ దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటి అండ్ ఎందుకు నేను 2% క్యాపిటల్ లూజ్ అవుతూ స్టాక్స్లో నుంచి ఎగ్జిట్ అయ్యాను అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను చేసిన 3 ట్రేడ్స్లో బ్రోకరేజ్తో కూడా కలిపి నాకు దాదాపుగా 2.5% లూజ్ అయ్యాను. అయితే స్టిల్ నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇప్పటిదాకా చేసిన ట్రేడ్స్ అన్ని నా రూల్స్కి నేను ఎగైనెస్ట్ చేయలేదు, నా రూల్స్ని ఫాలో అవుతూ చేస్తున్నాను. అందుకనే నేను రైట్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాను అనే అనుకుంటున్నాను. సో నేను ఇవాళ చేసిన 3 ట్రేడ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గుజరాత్ గ్యాస్లో 0.5% లాస్తో ఎగ్జిట్ అయ్యాను. కానీ యాక్చువల్గా స్టాక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే 5% ప్రాఫిట్లో క్లోజ్ అయ్యింది. అండ్ అలాగే ఇండియా సిమెంట్స్ని బై చేశాను, జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాతే సెల్ చేశాను. అండ్ అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ని బై చేశాను, డే ఎండ్లో సెల్ చేశాను. సో వీటి వెనక ఉన్న రీజన్స్ ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అని అంటే రైట్ సిగ్నల్ అనేది ఈ స్టాక్స్లో కనిపించలేదు. సో ఎందుకు ఇలాగ రైట్ సిగ్నల్స్ కనిపించలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ గ్యాస్లో ఏం జరిగిందంటే స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే పడిపోతూ ఉందో అలాంటప్పుడు ఇక్కడ ఒక కన్సాలిడేషన్ అనేది మనకి కనిపించింది. అండ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ కన్సాలిడేషన్ యొక్క టాప్ ఏదైతే ఉందో అది లాస్ట్ వీకే బ్రేక్అవుట్ అవుతుంది అని అనుకున్నాను. కానీ లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ అవ్వలేదు, ఇవాళ బ్రేక్అవుట్ అయింది. ఇవాళ బ్రేక్అవుట్ అవడం వల్ల కేవలం ఒక్క రోజులోనే ఈ స్టాక్ దాదాపుగా 5% ఇంక్రీజ్ అయింది. బట్ ఈ స్టాక్ నేను కన్ఫర్మేషన్ రాకముందే బై చేశాను కాబట్టి ఈరోజు ఎర్లీ మార్నింగే ఎగ్జిట్ అయిపోయాను. సో అన్లకీగా ఈ షేర్ ఇవాళ బ్రేక్అవుట్ ఇవ్వడం వల్ల 5% ప్రాఫిట్లో క్లోజ్ అయింది. సో యాక్చువల్గా ఈ స్టాక్ యొక్క ఎంట్రీ లెవెలే మనకి రాంగ్. జస్ట్ న్యూస్ని బేస్ చేసుకుని మనం ఈ లైన్ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది అని బై చేసుకున్నాను కాబట్టి ఈ ఎర్లీ ఎగ్జిట్లో కూడా నేనేమి ఫీల్ అవ్వట్లేదు. బట్ నేను ఈరోజు ట్రేడ్ చేసిన థర్డ్ స్టాక్ అదానీ ఎంటర్ప్రైజెస్లో నా ఎంట్రీకి నా అన్ని బై రూల్స్ అనేది సాటిస్ఫై కాలేదు. ఎలాగ నా బై రూల్స్ సాటిస్ఫై కాలేదు అనేది నేను అబ్జర్వేషన్ చేస్తే స్టాక్ యాక్చువల్గా ఎప్పుడైనా ఒకసారి ఇలా పెరిగి తర్వాత కన్సాలిడేట్ అవుతుంది అనుకోండి, అలాంటి కన్సాలిడేషన్ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తే దీనికి సంబంధించిన ట్రెండ్ లైన్ నేను డ్రా చేసుకున్నప్పుడు ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత నేను బై చేయాలి అని అనుకుంటాను. అండ్ ఈ బై చేసేటప్పుడు నాకు క్లియర్గా వాల్యూమ్ కన్ఫర్మేషన్ అనేది రావాలి. సో యాక్చువల్గా అదానీ ఎంటర్ప్రైజ్ యొక్క స్టాక్ యొక్క చార్ట్ అనేది వాల్యూమ్ కన్ఫర్మేషన్ మనకి ఇచ్చినట్టుగానే కనిపించింది. కానీ వాల్యూమ్ కన్ఫర్మేషన్స్లో నేను యూజువల్గా 2 మెథడ్స్ యూజ్ చేస్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఈ స్టాక్ అనేది అంతకుముందు ఉన్న 20 డేస్ మూవింగ్ యావరేజ్ వాల్యూమ్ పైన క్లోజ్ అవ్వాలి. అయితే ఈ రూల్ని అదానీ ఎంటర్ప్రైజ్ సాటిస్ఫై చేసింది. సో దీన్ని మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం అదానీ ఎంటర్ప్రైజ్ చార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ ట్రెండ్ లైన్ని క్లియర్గా మనకి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది. అయితే కింద మనం అబ్జర్వ్ చేస్తే 20 సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ వాల్యూమ్స్ ఏదైతే ఉందో దానిపైన నిన్న క్లోజ్ కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక బ్రేక్అవుట్గా కనబడుతుంది. బట్ నేను ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఇంకొక మెథడ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వాల్యూమ్స్లో నేను యూజ్ చేసే సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఎప్పుడైతే నాకు స్టాక్ ప్రైస్ ఇలా ఒక పీక్ ఫామ్ అయిందో ఇక్కడ వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, తర్వాత ఇలా ర్యాండమ్ వాల్యూమ్స్ మనకి ఫామ్ అవుతూ ఉంటాయి, మధ్యలో అక్కడక్కడ కొన్ని మనకి పెద్ద వాల్యూమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాల్యూమ్స్ వస్తున్నప్పుడు దీనికి సంబంధించిన ట్రెండ్ లైన్ కూడా నేను డ్రా చేసుకుంటాను. ఈ వాల్యూమ్ ట్రెండ్ లైన్ని కూడా నాకు ఈ స్టాక్ బ్రేక్ చేస్తే నాకు డబుల్ కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. అయితే నేను చూసిన ఈ అదానీ ఎంటర్ప్రైజెస్లో నాకు సెకండ్ కన్ఫర్మేషన్ అనేది మిస్ అయిందనమాట. అయితే నేను అనుకున్నాను ఓకే డే ఎండ్ లోపు మేబీ ఏమైనా కన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పి 325 దాకా వెయిట్ చేశాను. బట్ హెవీ వాల్యూమ్స్ లేదా హెవీ బయింగ్ అనేది స్టాక్లో రాకపోవడం వల్ల నేను ఇందులో నుంచి కూడా 1% లాస్తో ఎగ్జిట్ అయిపోయాను. సో ప్రాక్టికల్గా మనం అదానీ చార్ట్ చూస్తే నేను దానికి సంబంధించిన వాల్యూమ్ ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేశాను. యూజువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్కి ఇది మనకి కొన్నిసార్లు ట్రెండ్ చేంజ్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ ఇంత వాల్యూమ్ రావాలి. ఇక్కడ మనం చూస్తే 1, 2, 3 ఇన్నిసార్లు మనకు వాల్యూమ్ వచ్చింది కాబట్టి ఇంత వాల్యూమ్ కన్ఫర్మేషన్తో పాటు కనుక క్లియర్గా వచ్చుంటే అలాంటప్పుడు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవాడిని ఈ స్టాక్ అనేది ఇంకా పైకి వెళ్తుంది అని. బట్ నాకు అలాంటి కన్ఫర్మేషన్ కనిపించలేదు. ఇక్కడ నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఆ ట్రెండ్ లైన్ కంటే కూడా కింద ఉంది వాల్యూమ్స్. అందుకని వాల్యూమ్ కన్ఫర్మేషన్ నాట్ సెకండ్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు. మేబీ ఇవాళ వస్తుంది అనుకున్నాను, బట్ ఇవాళ కూడా రాకపోవడం వల్ల ఈ స్టాక్లో నేను జస్ట్ 1% స్టాప్ లాస్ కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్గా ఇలాంటి
ఇలాంటి కన్ఫర్మేషన్స్ అన్ని మనం ట్రేడ్ చెయ్యక ముందే చూసుకోవాలి. బట్ కొన్నిసార్లు మనం ఇలాంటి లాజిక్స్ మర్చిపోవడం వల్ల ఫేక్ సిగ్నల్స్లో ఇరుక్కుంటూ ఉంటాం. సో అలాంటి ఫేక్ సిగ్నల్స్లో నేను ఇరుక్కోకూడదు. అండ్ నా మనీ మేనేజ్మెంట్లో నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే పోగొట్టుకునేటప్పుడు చాలా తక్కువ పోగొట్టుకోవాలి. మేబీ -1%, -2%, -3% ఇలా లూజ్ అవ్వాలి. బట్ ప్రాఫిట్ వచ్చేటప్పుడు మనం దాదాపుగా 5%, 15%, 20% ఇలాంటి ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉండాలి. సో ఒకవేళ నాకు 1% లాస్ నాకు 10 సార్లు నేను తీసుకున్నా నాకేం కాదు. జస్ట్ ఒక్క 15% ప్రాఫిట్ కనుక నేను ఎప్పుడైనా తీసుకోగలిగితే 10 సార్లు నేను 1% లాస్ తీసుకున్నా కూడా నేను స్టిల్ హ్యాపీగానే ఉంటా. ఎందుకంటే 5% ప్రాఫిట్లోనే ఉంటాను కాబట్టి. అందుకనే మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రైట్ ప్రాసెస్ ఏంటి అంటే పోగొట్టుకునేటప్పుడు చిన్న చిన్న లాసెస్లో పోగొట్టుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక మిస్టేక్ ట్రేడ్ చేసాం, లేకపోతే ఒక ట్రేడ్లో మనం రాంగ్ ఎంట్రీ ఇచ్చామని తెలియగానే ఎప్పుడైతే మనకు ఒక 1% కానీ 2% లాస్ ఉందంటే ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవడం మంచిది. మేబీ ఆ స్టాక్ మళ్ళీ రివర్స్ అయ్యి మన టార్గెట్స్ హిట్ అవ్వచ్చు. బట్ మనకు ఒక కన్విక్షన్ వచ్చింది మనం రాంగ్ చేసామని చెప్పి. అలాంటి రాంగ్ చేసినప్పుడు అలాంటి స్టాక్స్లో ఉండకూడదు. అండ్ ఎప్పుడైతే మనం అనుకున్న డైరెక్షన్లో స్టాక్ మూవ్ అవుతుందో అలాంటప్పుడు మనం అట్లీస్ట్ 10-15% ప్రాఫిట్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ నేను అలాగే డే మధ్యలో ఇండియా సిమెంట్స్ స్టాక్ని బై చేసి సెల్ చేశాను. ఇక్కడ కూడా నాకు ఒక 0.5% లాస్ వచ్చింది. యాక్చువల్గా ఈ స్టాక్ నేను బై చేయడానికి రీజన్ ఏంటి అంటే స్టాక్ ప్రైస్ ఒకసారి బాగా పెరిగి తర్వాత ఒక కన్సాలిడేషన్ వచ్చి తర్వాత మళ్ళీ ఇంకొక కన్సాలిడేషన్ వచ్చి కప్ అండ్ హ్యాండిల్ షేప్ లాగా ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ అనేది వచ్చింది. అయితే ఈ స్టాక్ యొక్క వాల్యూమ్ చార్ట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇండియా సిమెంట్స్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ మనకి ఇలా పెరిగిన తర్వాత ఒక కన్సాలిడేషన్ ఇలా ఒక కప్ షేప్ అండ్ అలాగే హ్యాండిల్ షేప్ వచ్చి బ్రేక్అవుట్ అయింది. అండ్ ఈ కప్ అండ్ హ్యాండిల్ మనకి బ్రేక్అవుట్ అయినప్పుడు వాల్యూమ్ కూడా మనకి క్లియర్గా ఇంక్రీజ్ అయింది. సో వాల్యూమ్కి సంబంధించిన నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఆ ట్రెండ్ లైన్ నుంచి మనకి క్లియర్గా బ్రేక్అవుట్ చాలా హెవీ వాల్యూమ్తోనే నిన్న కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. బట్ స్టిల్ నేను ఈ స్టాక్ని హోల్డ్ చేసుకోలేదు. ఎందుకు హోల్డ్ చేసుకోలేదు అంటే ఈ స్టాక్లో నాకు లాంగ్ టర్మ్లో ఒక రెసిస్టెన్స్ కనిపించింది అనమాట. యాక్చువల్గా ఇది నాకు డైలీ చార్ట్ కదా, నేను దీన్ని జూమ్ చేస్తున్నాను చూడండి. సో జూమ్ చేసినప్పుడు అంతకుముందు ఇదే రీజియన్లో ఈ స్టాక్ ప్రైస్ అనేది ఒకసారి వచ్చి స్ట్రాంగ్ రివర్సల్ అనేది తీసుకొని వెళ్ళడం జరిగింది. సో 225 రూపీస్ అనేది ఈ స్టాక్కి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్. యూజువల్గా మనం ఎప్పుడైనా ట్రేడ్ చేయాలి అన్నప్పుడు ఈ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయిన తర్వాతే ట్రేడ్ చేయాలి. బట్ 225 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇలాంటి ఫేక్ సిగ్నల్ వచ్చి మేబీ స్టాక్ పడచ్చేమో అన్న కన్విక్షన్తో ఈ స్టాక్ని కూడా 0.5% లాస్తో ఎగ్జిట్ అయ్యాను. బట్ యాక్చువల్గా నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో నేను ట్రేడ్ చేసే స్టాక్స్లో ఇండియా సిమెంట్స్ అనేది నేను ఇంకా హోల్డ్ చేస్తూ ఉన్నాను. అయితే ద రూల్ ఆఫ్ 72లో మనం ఒకటే స్టాక్ని హోల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇండియా సిమెంట్స్ని అమ్మేశాను. అయితే ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం 225 లెవెల్ కనుక ఇది క్రాస్ అయింది అని అంటే దీంట్లో మనకి ఇమీడియట్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ తెలిసింది కదా ఇండియా సిమెంట్స్లో. సో ఆ ఇండియా సిమెంట్స్కి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ యొక్క టార్గెట్ మనం చూసుకుంటే మనకి దాదాపుగా 3% ఉంటుంది అండ్ స్టాప్ లాస్ 3.5% ఉంటుంది. సో రివార్డ్ కంటే రిస్క్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ట్రేడ్ నుంచి కూడా నేను ఎగ్జిట్ అయ్యాను. బట్ సమ్హౌ 225 పైన కనుక క్లోజ్ అయితే అలాంటప్పుడు ఈ స్టాక్లో మనం స్ట్రాంగ్ మొమెంటం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా నేను ఈ 3 ట్రేడ్స్లో తొందరగా ఎగ్జిట్ అవ్వడం వల్ల 2.5% లాస్తో ఎగ్జిట్ అయ్యాను. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ నాకు తెలుసు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దాంట్లో మనకు తెలిసిన పాయింట్స్ని కొన్ని మర్చిపోతూ ఉండడం వల్ల మనం పెద్ద లాసెస్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో సమ్హౌ మనం ఆ పెద్ద లాసెస్ తీసుకోకుండా చిన్న లాసెస్తో ఎగ్జిట్ అవుతూ మన మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటే మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిటబుల్గా ఉంటాము. అండ్ మనం రైట్ ప్రాసెస్ ఫాలో అవుతున్నప్పుడు ఎప్పటికైనా సరే మన రిజల్ట్స్ మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.